ఏంట్రా ఆలోచిస్తున్నావు? మీ ఆనందం చూస్తున్నాను మేడం. నీకు ఆనందంగా ఉందా? అవును మేడం. నేను ఆనందంగా ఉన్నప్పుడు నువ్వు ఆనందంగా ఉంటే ఎలా? అంటే మేడం అది నేను ఆనందంగా ఉన్నప్పుడు నా ఎదుటి వాళ్ళు ఆనందంగా ఉండకూడదు. ఐ డోంట్ లైక్ ఇట్. చదవమంటారా మేడం? చింపు. చింపాలా? చింపు. ఇంకా చింపు. 4 అయినాయి మేడం. ఇంకా ఇంకా చింపు. ఇప్పుడు ఆ పేపర్ ఎలా ఉందో అలా అతికించు. వచ్చి చదువుకుంటాను. ఈ ముక్కలు నేను అతికిస్తే నువ్వు చదువుతావా? నువ్వు శాడిస్ట్వి కాదు, శాడిస్ట్కి అమ్మ మొగుడివి. శ్రీవల్లి, 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 శ్రీవల్లి. బాబాయ్, శ్రీవల్లి కనిపించిందా? లేదయ్యా, ఇంట్లోనే ఉన్నట్టుందిగా. ఇంట్లో లేదు బాబాయ్, పని మీద బయటికి వెళ్ళినట్టుందేమో. శ్రీవల్లి ఎక్కడికి వెళ్ళుంటుంది? ఊరు తెలీదు, ఇక్కడెవరూ తెలియదు కదా. అసలే తనకి నీరసంగా ఉంది, సరిగ్గా నడవలేకపోతుంది. ఎక్కడికి వెళ్ళుంటుంది? శ్రీవల్లి, శ్రీవల్లి, శ్రీవల్లి. శ్రీవల్లి, ఎక్కడికి వెళ్ళావు? అది 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 అడుగుతుంది నిన్నే, చెప్పవేంటి? నేను ఇంటికి వచ్చేసరికి ఇంట్లో లేకుండా ఎక్కడికి వెళ్ళావు? అడుగుతుంటే మాట్లాడు. ఇంటి దగ్గర నువ్వు కనిపించకపోయేసరికి ఎక్కడికి వెళ్ళావో ఏంటో అర్థం కాక ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? సారీ అండి. అసలే నీరసంగా ఉన్నా, తెలిసిన ఊరు కాదు. ఏమైనా జరిగితే? నాకేం కాలే కదండి. గబాలన కళ్ళు తిరిగి పడిపోతే ఎంత ప్రమాదం. నువ్వు కనిపించకపోయేసరికి మనసంతా పిచ్చి పిచ్చిగా అయిపోయింది. సరే రా, టిఫిన్ తీసుకొచ్చాను, వేడివేడిగా తిందు. నేను కూడా టిఫిన్ తీసుకొచ్చినా. నువ్వు టిఫిన్ తెచ్చావా? డబ్బులెక్కడివి నీకు? చేతిలో పైసా లేదు, అలాంటిది టిఫిన్ తెచ్చావంటే డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? నువ్వు కూడా ఏదైనా పనికెళ్ళావా? భగవంతుడా, ఆయనకు అబద్ధం చెప్పే పరిస్థితి తీసుకొచ్చినవేందయ్యా? మాట్లాడవేంటి శ్రీవల్లి? ఇంట్లో ఖాళీగా ఉండడం ఎందుకని దగ్గరలో ఓ 3 పిల్లలకి ట్యూషన్ చెప్పని ఒప్పుకున్నా. ఎందుకు శ్రీవల్లి? నేనుండగా నువ్వు కష్టపడాల్సిన అవసరమే ఉంది. ఓ వారంలో అడ్వాన్స్ ఇస్తారు, ఆ తర్వాత మనకి ఏ ఇబ్బంది ఉండదు. నేను చేసేటి పని అంత కష్టమైందేం కాదండి. ఏదో మీకు నేను కాస్త తోడుగా ఉన్నట్టుంటుంది. ప్లీజ్ అండి, నా మాట కాదనొద్దు. ప్లీజ్ అండి.
సరే సరే, ముందుగా టిఫిన్ చేద్దాం పాండ్రి. సరే పద. తినండి. ముందు నువ్వు తిను. ముందుగాల మీరు తినండి, నేను తర్వాత తింటాను. సరే, ఇద్దరం కలిసే తిందాం. ముందుగాల మీరు. ఈ ముద్ద నీకు కాదు, మన కడుపులో పెరుగుతున్న మన బిడ్డకి. నాన్న బాగా తిను. అమ్మకి ఆకలి అనకూడదు, తృప్తిగా తినాలి. ఏంటి హీరో గారు అంతలా ఆలోచిస్తున్నారు? మేడం ఉన్నారు, బాల్కనీలో ఉన్నారు. మేడం మేడం, మీరు నన్ను సార్ అనొద్దు మేడం. మీ నోటితోనే కమ్మగా నా పేరు పెట్టి పిలవండి, అప్పుడైనా నా పేరు నాకు గుర్తుంటుంది. అట్నే కృష్ణమూర్తి గారు. ఇంత అందమైన పేరుని మా రాక్షసి ముక్కలు చేసి కాకించేసింది. అమ్మో, పొరపాటును గాని వినిందంటే ఏదో ఒక విచిత్రమైన శిక్ష వేసి నన్ను టార్చర్ పెడుతుంది. అమ్మో, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. అకౌంట్స్ అన్నీ చూసిన మేడం. అవి ఆడిటర్ గారికి పంపించి ఇయర్ ఫైల్ చేయమని కూడా చెప్పిన. ఓకే ఓకే, ఎప్పుడు పని గురించేనా? అప్పుడప్పుడైనా పర్సనల్ విషయాలు మాట్లాడాలి. నీకు అందమైన డ్రాయింగ్ చూపిస్తాను, చూస్తావా? చూస్తా మేడం. 1 minute. ఎస్, ఇప్పుడు చూడు. 1 minute. ఓ, మా మమ్మీ వాళ్ళు కాల్ చేస్తున్నారు. హాయ్ మామ్.
కింద వంట వాళ్ళు మార్కెట్కి వెళ్ళడానికి అమౌంట్ కావాలంటున్నారు. మీరు వెళ్ళి చూడండి. అట్నే కృష్ణమూర్తి గారు. సంజయ్ గారు, చెప్పండి మేడం. మీకు సర్ప్రైజ్. ఏంటి మేడం? చూడండి. బాగుందా? చాలా బాగుంది మేడం. అయినా నా బొమ్మ మీరు గీయడం తప్పే ఉంది. తప్పని కాదు, కంటికి నచ్చింది స్కెచ్ వేయటం నా అలవాటు. చూడగానే మిస్టేల్ నచ్చింది, స్కెచ్ గీశాను. నచ్చింది చేయటం, నచ్చినట్టుగా ఉండటం నా అలవాటు. ఆహా, బొమ్మ అదిరింది మేడం. బొమ్మ సంగతి పక్కన పెట్టు. పక్కన నేనుంటే మా ఇద్దరి జంట ఎలా ఉంది? మీకేంటి మేడం, చిలక గోరింకెల్లా ఉంటారు. అవునా? అప్పుడు మా జంటలో చిలకెవరు, గోరింకెవరు? మీరే చిలక మేడం, సార్ గోరింక మేడం. ఆయన నల్లగా ఉన్నాడా? గోరింక నల్లగా ఉంటుంది కదా. అంటే మీరు మాత్రం పచ్చగా ఉన్నారేంటి? అయినా గోరింక నల్లగా ఎక్కడుంటుంది మేడం? బూడిద రంగులో ఉంటుంది. జనరల్ నాలెడ్జ్ చాలా ఎక్కువైనట్టుంది కదా నీకు. దీంతో నీకు నచ్చిన బొమ్మ గీసి నా దగ్గరికి తీసుకురా. బొమ్మ గీయడానికి ఇందులో ఏముంది? సార్ పోస్ట్. సార్ పోస్ట్. ఏంటయ్యా అంత తొందర? వస్తున్నాను కదా. పోస్ట్ మేడం. ఏంటయ్యా? పోస్ట్ వచ్చింది సార్. సైన్ చేయండి సార్. కోర్ట్ నోటీస్ ఏంటి? దేవకి, 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 దేవకి. ఏంటండి? మనకి బ్యాంక్ నుంచి నోటీస్ వచ్చింది. నోటీసా? బ్యాంకు నుంచా? మనకా? దేని గురించి? బ్యాంకు వాళ్ళు మన 7 వెజిటబుల్ స్టోర్స్కి సంబంధించిన అమౌంట్ 8 నెలలుగా కట్టలేదని, అందుకే ఆ స్టోర్స్ను వేలం వేస్తున్నట్టుగా నోటీసులు పంపించారు. మనం అమౌంట్ కట్టకపోవడం ఏంటి, వేలం వేస్తామని నోటీసులు ఇవ్వడం ఏంటి? అసలు ఏం మాట్లాడుతున్నారు? అవును దేవకి, ఇదిగో చూడు. దశరథ్! దశరథ్! ఏంటక్క? ఏంటిది?
ఏంటక్క ఇది? మన స్టోర్స్ వేలం ఏంటి? అది చెప్పాల్సింది నువ్వు. 8 నెలలుగా బ్యాంకు వాళ్ళకి డబ్బు కట్టకుండా ఏం చేస్తున్నావు? అదే నాకు అర్థం కావట్లేదు బావా. అర్థం కాకపోవడం ఏంటి? అన్నీ నేనే చూసుకుంటున్నాను అన్నావు కదా, ఈ విషయం నీకు తెలియకుండానే జరిగిందా? ఇదంతా శ్రీవల్లి పనక్క. మధ్యలో తనేం చేసింది? వచ్చిన దగ్గర నుంచి ఈ స్టోర్స్ అన్ని ఆ శ్రీవల్లే చూసుకుంటుంది. మంజరి, శ్రీవల్లి వచ్చి ఎన్ని రోజులైంది? సత్యపళ్ళ అనుకునే ముందే కదా వచ్చింది. ఓ 8 నెలలు అయి ఉంటుంది. చూసారా, వచ్చిన దగ్గర నుంచి బ్యాంకుకు కట్టాల్సిన డబ్బులు కట్టకుండా ఆ డబ్బులన్నీ వెనకేసుకుని అల్లుడితో వెళ్ళిపోయింది. తనే చేసిందని ఎలా చెప్తున్నావు? ఆ అమ్మాయి వచ్చిన దగ్గర నుంచి అటు అల్లుడు ఇటు నువ్వు పూర్తిగా తనకే అన్నీ అప్పగించారు. అలాంటప్పుడు తను కాక ఇంకెవరు చేస్తారు? దశరథ్, ఆ అమ్మాయి గురించి తప్పుగా మాట్లాడొద్దు. తప్పు చేస్తే తప్పుగా మాట్లాడకుండా ఎలా మాట్లాడతారు బావా? ఇది ఖచ్చితంగా ఆ అమ్మాయి పనే. ఇందులో అల్లుడు చేయి కూడా ఉండే ఉంటుంది. ఏం కూసారా? నన్ను కొడతావా? నా కొడుకు గురించి కోడలి గురించి తప్పుగా మాట్లాడితే కొట్టడం కాదు, చంపుతాను. చూసావక్క బావెలా మాట్లాడుతున్నాడో? నీ కోసం రాత్రి పగలు తిండి నిద్ర మానేసి కష్టపడితే ఇదే నాకు దక్కిన గౌరవం? నువ్విచ్చిన మాట తప్పినా అల్లుడు ఆ అమ్మాయే తన భార్య అన్నా ఇవన్నీ పట్టించుకోకుండా నీకు నమ్మిన బంటులా ఉన్నందుకు నాకు నువ్విచ్చే బహుమతి ఇదా? నువ్వంత కరెక్ట్గా ఉంటే బ్యాంక్ నోటీసులు ఎందుకు వస్తాయి? నన్నంటావేంటి? ఆ శ్రీవల్లి ఇదంతా చేసుంటుంది. నీ కొడుకు ఆ అమ్మాయి వల్ల పడ్డాడు కాబట్టే తన ఇష్టానికి తను చేసింది. ఏంట్రా నా కొడుకు గురించి మాట్లాడుతున్నావు? బావా, నా కొడుకు గురించి ఏమన్నా మాట్లాడితే చంపేస్తాను. ఏంటి మాట్లాడతావా? చెప్పండి మాట్లాడితే నన్ను రెచ్చగొట్టదు బావా. బావా, నేను నీ మీద చేయి చేసుకోవాల్సి వస్తుంది. వదులు అన్నయ్య, ఆగండి. డాడీ ఆపండి. ఏం చేస్తావు? వదులు. ఆపండి. కోర్టు నుంచి నోటీసులు వచ్చాయి. మన ఇంటి పరివేమవుతుందో ఆలోచించకుండా ఏంటి మీరిద్దరు? చూడక్క, బావ నా కాలర్ పట్టుకుంటున్నాడు. మరి చిన్నానంటే ఊరుకుంటారా? భార్య కోసం తనింటి పరువు పోతుంటే చూస్తూ ఊరుకోవడానికి చిన్న ఏమైనా పరాయివాడా? నా ఆస్తికి ఇంటి గౌరవానికి వారసుడు. కోర్టు నోటీసులు ఇచ్చే వరకు వచ్చింది అంటే ఇప్పుడు ఎవరు చేశారు, ఎందుకు చేశారు అని ఆలోచించే టైం లేదు. ఏదో ఒకటి చేసి ఆ స్టోర్స్ వేలంపాట పాడకుండా చూడాలి. ప్రాణం పోయినా పర్వాలేదు, పరువు పోవడానికి వీల్లేదు. ముందు ఆ వేలంపాట జరగకుండా ఆపండి.
అది చూడండి. నా మీదే చేయి చేసుకుంటాడా? అన్నయ్యే కాదు, మీ అక్కని కూడా చూశారు కదా, తను కొడుకునే వెనకేసుకొస్తుంది. ఎంత దూరం వచ్చాక ఇంకా చూస్తూ ఊరుకుంటే లాభం లేదు. నా చెంప మీద కొట్టిన ఈ దెబ్బకి బదులుగా అక్క పరువు మీద కొడతాను.